పాకిస్తాన్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 2 రోజుల వ్యవధిలో 22 మంది పాక్ సైనికులను హతమార్చింది. బిఎల్ఏ ఆధీనంలో ఉన్న ఫతే స్క్వాడ్ కలాత్లోని నిమ్రా క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది పాక్ సైనికులు మరణించారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ నుంచి క్వెటాకు పాకిస్తాన్ తమ దళాలను బస్సులో తరలిస్తుండగా ఈ దాడి జరిగింది. అటు క్వెటాలోని హజర్గంజ్ లో ఐఈడీ పేల్చి మరో 2 సైనికులను హతమార్చినట్లు బిఎల్ఏ వెల్లడించింది. కలాత్లోని ఖజానా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి 4 సైనికులను, గుజ్రఖోర్ ఏరియాలో దాడి చేసి మరో 6 సైనికులను హత్య చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు చేశారు. వీటిలో 3 ఆత్మాహుతి దాడులున్నాయి. బిఎల్ఏ చేసిన మొత్తం దాడుల్లో 700 మందికి పైగా చనిపోయారు. 290 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బిఎల్ఏ వెల్లడించింది. ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాక్ నుంచి బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరొకసారి పాకిస్తాన్ సైనికులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. సో మొత్తంగా కూడా జరిపినటువంటి బిఎల్ఏ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జరిపినటువంటి దాడుల్లో 72 మంది చనిపోయారు. సో మొత్తం బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆర్మీ పైన ఏకకాలంలో అటాక్ చేసింది. ఈ అటాక్ లో 72 మంది కూడా పూర్తిగా మొత్తంగా కూడా హతమయ్యారు. సో గత కొద్ది రోజులుగా నెలలుగా ఈ యొక్క బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తా వరుసగా దాడులకు పాల్పడుతోంది. సో ప్రత్యేక దేశంగా బెలూచిస్తాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ తో ఈ యొక్క మొత్తంగా కూడా నెలల తరబడి సంవత్సరాలుగా వాళ్ళకు పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇది కొద్ది నెలలుగా అది మిలిటెంట్ పోరాటం వైపు దారి మళ్ళీది. సో పాక్ సైన్యం కనిపిస్తే, పాక్ ఆర్మీ కనిపిస్తే చాలు పెద్ద ఎత్తున అటాకులు చేస్తూ మొత్తంగా కూడా పాక్ ఆర్మీని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆ బిఎల్ఏ చేసే పోరాటాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, అటాకులు కావచ్చు చాలా తీవ్రతరం అవుతున్నాయి. మార్చి నెలలో ఒక రన్నింగ్ ట్రైన్ ఎక్స్ప్రెస్ ను ఇస్లామాబాద్ తో వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ ని హైజాక్ చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు బిఎల్ఏ. సో ఆ తర్వాత కూడా దాడులకు పాల్పడుతూ అడపాదడపా పాక్ ఆర్మీని టార్గెట్ చేసుకొని దాడులకు పడుతూ 10,000 సంఖ్యలో పాక్ సైన్యాన్ని హతమార్చారు. ఇప్పటి వరకు సుమారు 300 మంది పైగా పాక్ ఆర్మీని అటాక్ లో దాడులతో హతమార్చారు. సో ఇది కంటిన్యూ అవుతోంది. తమ దేశానికి ప్రత్యేక దేశం ఏర్పడేంత వరకు తమ నినాదము అదే, తమ పోరాటం ఆగదని చెప్పేసి బిఎల్ఏ ప్రకటిస్తూ వచ్చింది. సో కొద్ది నెలల క్రితం కూడా చూసాము, అక్కడ ఉన్నటువంటి క్వెటాతో పాటు ప్రధాన నగరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుపోతుంది. ప్రభుత్వ కార్యాలయాలపై బిఎల్ఏకి సంబంధించి బెలూచిస్తాన్ సంబంధించి బెలూచిస్తాన్ సంబంధించి జాతీయ పతాక ఎగరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఈ తతంతా కొనసాగుతా ఉంది. పాకిస్తాన్ మాత్రం బెలూచిస్తాన్ ఇప్పుడు ఒక పక్కలో బల్లెన తయారైంది. ఎంత ప్రయత్నం చేసినా పాకిస్తాన్ సంబంధించి బెలూచిస్తాన్ కంట్రోల్ చేయలేకపోతుంది, నివారించలేకపోతుంది. ఎందుకంటే రోజు రోజుకు అక్కడ పోరాటం తీవ్రతం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 80% ప్రజలు కూడా పూర్తి స్థాయిలో బెలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పేసి పోరాడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్ సంబంధించి పాక్ పాలకులు కూడా ఒక కొత్త చట్టాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వాన్ని కానీ ఆర్మీని కానీ ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు ఎవిడెన్స్ లేకుండానే వాటిని 48 గంటలు కాదు 72 గంటల పాటు నిర్బంధంగా అసలు సమాచారం ఇవ్వకుండా వారిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశంతో కొత్త చట్టాన్ని తేవాలని ప్రయత్నించింది. దానిపైన పూర్తి వ్యతిరేకత వ్యక్తమైంది. సో మొత్తంగా బెలూచిస్తాన్ టార్గెట్ గానే ఇలాంటి ఒక అంటే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి బెలూచిస్తాన్ తో పాటు పాకిస్తాన్ లో కొంతమంది సామాజిక సేవకులు కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరూ కూడా మండిపడ్డారు. సో ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ను నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అన్ని ఒకవైపు చేద్దామని అనుకుంటున్నప్పటికీ అది ఫలించడం లేదు. బెలూచిస్తాన్ మాత్రం అదే సందర్భంలో ఎదురుదారిలోకి దిగుతా ఉంది. ప్రత్యేక దేశం ఏర్పడేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుంది అని చెప్పేసి స్పష్టం చేస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు కూడా బెలూచిస్తాన్ కు మరింత బలోపేతాన్ని ఇచ్చే విధంగా చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఆ రెండు దేశాలు భారత్ పాకిస్తాన్ సంబంధించి ఉద్రిక్త నేపథ్యంలో బెలూచిస్తాన్ కూడా అదే సమయంలో పాకిస్తాన్ పై దాడికి దిగే ప్రయత్నం చేసింది. సో అప్పుడు పెద్ద ఎత్తున సరైన సందర్భం అనుకొని
బెలుచిస్తాన్ లోని ప్రధాన నగరాలతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిపైన కూడా పట్టు సాధించే ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆక్రమించుకోవడం ఇవన్నీ కూడా చేసింది. సో ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఆ దాడులను తగ్గించింది. సో కొద్దిగా 2 నెలల నుంచి కూడా ఎక్కడ కూడా బెలుచిస్తాన్ యాక్టివిటీ కాస్త తగ్గినట్టు అనిపించినా పోరాటం ఆగకుండా తగ్గినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా మరొకసారి విరుచుకుపడింది. దీంతో పాక్ సైన్యం టార్గెట్ గా చేస్తున్నటువంటి దాడిలో 76 మందికి పైగా సైనికులు చనిపారు, మరికొంతమందికి తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ కూడా బెలుచిస్తాన్ కంట్రోల్ చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున పాక్ ఆర్మీ కూడా బెలుచిస్తాన్ లోని ప్రధాన నగరాలు పెట్టతో పాటు ఇతరత్ర అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసి మొత్తంగా బెటాలియన్ ఏర్పాటు చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అనుమానిత సందేహం కనిపించినటువంటి ప్రతి ఒక్క బెలుచిస్తాన్ యొక్క అంటే బిఎల్ఏతో సంఘటితమై ఉన్నటువంటి మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నించి జైలులో పెడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే బెలుచిస్తాన్ తీసుకుంటున్నటువంటి ఇక మొత్తంగా కూడా ఏదైతే ఆందోళన తీవ్ర రూపం దాలుస్తోంది. మొత్తం కూడా దాడులు పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. సో ఇలాంటి నేపథ్యంలో మరి బెలుచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పాటు కావడానికి పాకిస్తాన్ అవకాశం ఇస్తుంది. ఒకవేళ బెలుచిస్తాన్ కనుక పాకిస్తాన్ నుంచి విడిపోతే పాకిస్తాన్ కు ఆర్థికంగా కూడా చాలా కొద్దిగా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనబడతాయి. ఎందుకంటే బెలుచిస్తాన్ లో ఖనిజ లవణాలకు మొత్తంగా కూడా ప్రచండ ఖనిజ లవణాలకు సిద్ధి. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక పోర్టు కూడా వాడియార్ పోర్టు కూడా మొత్తంగా కూడా పాకిస్తాన్ ఆర్థిక రంగానికి ఒక వెన్నుదన్నుగా నిలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో బెలుచిస్తాన్ కనుక ప్రత్యేకంగా దేశం ఏర్పడితే అక్కడ అది పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కాస్త ఈ వాణిజ్య సరుకులు వాణిజ్య ఎగుమతి దిగుమతులకు సంబంధించి కొద్ది ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు సహాయంతో బెలుచిస్తాన్ మరింత అభివృద్ధి చెందే దిశగా, ఎందుకంటే చైనా అరేబియా సముద్రంలో ఉన్నటువంటి యొక్క పోర్టుతో మరింత వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ జరిగితే పాకిస్తాన్ కు మరింత నష్టం జరిగే పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఏదైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందో సింధు జలాలు కావచ్చు ఇతరత్ర కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో పాకిస్తాన్ లో ఇప్పటికే అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. సింధు జలాల విషయంలో అక్కడ నీరు అందక కూడా మొత్తంగా పాకిస్తాన్ లో ఇబ్బందికర పరిస్థితి, సాగు నీటికి కావచ్చు తాగునీటికి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతున్నాయి. సో దీంతో ఇప్పుడు అక్కడ పంజాబ్ ప్రావిన్సెస్ తో పాటు ఇతర అన్ని చోట్ల కూడా సింధు జలాల మీదనే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాటికి అంతా కూడా ఆర్థికంగా ఒక పెను సవాల్గా మారింది. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మరొకసారి బిఎల్ఏ బెలుచిస్తాన్ తన అటాకులు పెంచడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని చెప్పవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.